ఇది ఉంది కదా, ఈ లెంత్ ఇక్కడ వరకు మనము ఈ మార్జింగ్ కుట్టడానికి వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ ఈ కుట్టు దగ్గరికి కరెక్ట్. ఒకవేళ నాకు 1 ఇంచ్ లెంత్ ఎక్కువ కావాలండి, 1/2 ఇంచ్ లెంత్ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఇక్కడనే ఒక 1/2 ఇంచ్ ఇట్లా చూసుకోవాలి. ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎంత పెట్టమన్నారో అంత చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ ఇట్లా వేసి మళ్ళీ ఇదేమో కరెక్ట్ ఆమె సైజు, ఇది కుట్టు. ఓకేనా? ఇప్పుడు ఇగో ఇది ఉంది కదా, ఈ నెక్ కొలుచుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఈ 2 షోల్డర్స్ ఉంటాయి కదా, 2 షోల్డర్ పైన పెట్టుకొని కరెక్ట్ ఇంత, ఇది కూడా ఈ 2 నడుములు ఒక దగ్గర పెట్టుకొని ఈ పాయింట్ చూసుకొని కరెక్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కుట్టు ఆ కుట్టు వదిలిపెట్టేసేయాలి. కటింగ్కు మార్జింగ్ ఇది కరెక్ట్ కుట్టు, ఇది మార్జింగ్. నెక్కు వచ్చేసి కొంచెం తక్కువ మార్జింగ్ పట్టుకుంటాం, మరీ అంత ఎక్కువ మార్జింగ్ పట్టుకోము. ఇప్పుడు ఈ చంక ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది కుట్టు ఉంది కదా, కనబడుతుందా? ఇది కుట్టు, ఇది మార్జింగ్ 2. మనం టేప్ పెట్టకుండా ఈ దాంతో కొలుసుకోవాలనుకుంటే ఇగో ఇంత ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ దాటు కనబడుతుందా? ఇక్కడ దాటు పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ దాట్ హైట్ ఎంత ఉంది? ఇక్కడ వరకు ఉంది, అంటే ఇక్కడ వరకు ఉంది. ఇలా ఇది దాట్. ఓకే, నెక్స్ట్ ఇది ఈ మార్జింగ్ ఉంది కదా, ఈ నెక్ ఈ మార్జింగ్ దగ్గర కరెక్ట్ ఇట్లా పెట్టి ఇది పైన ఈ మార్జింగ్ వరకు. అర్థమవుతుందా? ఈ నెక్ చాలా చిన్న ఉంది, పెద్ద ఆవిడ కాబట్టి ఇది ఈ నెక్కు ఒక్క టంచన్ మందం తక్కువ తీసుకొని మార్కేసుకోవాలి. ఒక టంచన్ మందం అంటే ఒక కుట్టు ఎంత ఇది. ఓకే, ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది ఇంత అయింది కదా, ఇది కుట్టుకు, ఇది మార్జింగ్. అర్థమైందా? ఓకే, ఇది మార్జింగ్, ఇది కుట్టు అయిపోయింది. మనం ఏం చేయాలంటే ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఒక 1 ఇంచ్, ఈ డాట్ అయినా పర్వాలేదు, 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకొని ఈ పాయింట్ ఈ నెక్ దగ్గర ఇలా పెట్టుకొని ఈ పార్ట్ ఎంత ఉందో ఇది చూసుకోవాలి. అర్థమవుతుందా? మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కట్ చేసి కుడితే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోవాలి. ఇది స్ట్రైట్ ఎందుకు? ఇది ఇంత ఉంది కదా, ఇది స్ట్రైట్ తీసుకుందాం. ఇదేమో ఇంత ఉంది మార్జింగ్, ఇది తక్కువ ఉంది కదా, మనం ఇక్కడ దాటు పెట్టుకుంటాం కదా, ఈ దాటు పెట్టుకున్నప్పుడు ఇది కూడా కరెక్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది, స్ట్రైట్ వచ్చేస్తుంది. ఈ మార్జింగ్ వచ్చేసి ఒక 1 ఇంచు 1.5 ఇంచు పెద్దవాళ్ళు వాళ్ళ ఖర్చును బట్టి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, వాళ్ళది చాలా చిన్నగా ఉంది, మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం ఇంత. ఓకే, ఇంత కనబడతలేదు. ఓకే, ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ కుట్టుకాడికి కరెక్ట్ ఇట్లా పట్టుకొని ఇగో చూడండి, ఇది మాత్రం కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే టేప్ పెట్టట్లేము కాబట్టి ఇక్కడ పట్టుకోవాలి. మార్జింగ్ దగ్గర కొంచెం ఎక్కువ పట్టుకున్నాం అనుకో, ఈ పైకి వస్తే ఇటు బొంగు వస్తుంది. సో మనం వాళ్ళ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే మటుకు మనం ఖచ్చితంగా ఈ బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ పొజిషన్లో ఇది కుట్టు ఇక్కడ ఉంది కదా, ఇగో ఇక్కడ అంటే ఇక్కడ పట్టుకోవాలి. ఇది కుట్టు, ఇది మార్జింగ్. ఇక్కడ పట్టుకొని బ్యాక్ సైడ్ ఒక మార్కు పెట్టుకోవాలి. ఈ మార్కు పెట్టుకొని ఇది ఇప్పుడు స్ట్రైట్గా ఇలా తీసుకోవాలి. ఈ స్ట్రైట్గా ఇలా, ఈ స్ట్రైట్ ఇది, ఈ స్ట్రైట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఈ నెక్ చిన్నగా ఉన్నప్పుడు ఈ విడత అనేది చాలా పెద్దగా ఉండాలి. ఈ విడత ఇంతే ఉందనుకో, ఈ నెక్ వచ్చేసి ఇట్లా గుంజినట్టు వస్తుంది వాళ్ళకి వేసుకుంటే. ఇది పెద్దగా ఉన్నప్పుడు ఈ విడత చిన్నగా ఉన్నా పర్వాలేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఈ చిన్నగా ఉన్నప్పుడు ఇది పెద్దగా వస్తుంది ఈ నెక్. ఇది కొంచెము ఒక 55-60 ఉన్న ఓల్డ్ ఉమెన్కి ఇది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది పర్ఫెక్ట్, ఇది కటింగ్ అయిందా? ఇక్కడ మనకు కొంచెం షోల్డర్ జారకుండా ఒక్క 1/2 ఇంచ్, పావు కూడా కాదు, కొంచెం పావులే తక్కువ, ఒక్క పాయింట్ అంతా ఇలా కొంచెం క్రాస్ అనుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాటు నుంచి ఈ మార్జింగ్ పెట్టుకున్నాం కదా, మార్జింగ్ వరకు ఇలా క్రాస్గా తీసుకోవాలి. అప్పుడు మార్జింగ్ కొంచెం పైకి వస్తుంది. ఇక్కడ నుంచి మార్జింగ్ మళ్ళీ యథావిధిగా ఇట్లా పైకి వస్తుంది. ఈ పొజిషన్లో మనము ఇది రాలిపేసుకోవాలి. ఇది దాటుకు కచ్చబెట్టుకోవాలి. ఇలా అన్నప్పుడు ఇది కిందికి వచ్చేస్తుంది. ఇది ఉంటే ఓకే, ఇది కిందికి వచ్చేస్తుంది, ఇట్లా డౌన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు చంక ఇక్కడ నడుము దగ్గర కిందికి వచ్చేస్తుంది. సో ఇది కిందికి రావద్దంటే ఇది మంచిగా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఫాస్ట్గా తీసేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకో తర్వాత ఏ డౌట్లు ఉన్నా కానీ మళ్ళీ మిస్టేక్సే కట్ చేసుకుంటారు. సో ఫస్టే డౌట్లు పోయినాయి అనుకో
ఏమనిపించదు, మీకు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ అర్థం కాలేదో ఆ పాటలో మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటేనే బెటర్. ఇది ఓకే, ఇది బ్యాక్ పార్ట్. సమానం వేసుకున్నారనుకోండి, ఆబ్జెక్ట్ సమానం పెట్టుకుంటాం కదా, ఇవి పెట్టుకొని ఇప్పుడు చూసుకోవాలి. ఇది ఉంది కదా, ఈ హైట్కి చూసుకుంటే ఎంత ఉంది, ఎక్కువ ఎంత ఉంది అంటే ఇది ఇంకా కొంచెం ఎక్కువ జరుపుకోవాలి. టేప్ ఉంటే టేప్తో కొలుసుకుంటాం, టేప్ అవసరం లేదు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఈ జంక ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, ఇంత వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు 9 ఇంచెస్ పెట్టమన్నారు మనకు, ఇది 9 ఇంచెస్ హైట్ లెంత్ పెట్టమన్నారు. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ తీసుకోవాలి. ఇది కటింగ్ అయిపోయింది కదా, నీట్గా కట్ చేసుకున్నాం. ఇది కుట్టుకి ఇప్పుడు 9 ఇంచెస్ దగ్గర అది మార్క్ పెట్టుకున్నా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కుట్టుకి. ఓకే, ఇది ముందుకు ఈ పై భాగం పైకి వేసుకోవాలి, కింది భాగం లోపలికి వేసుకోవాలి. వేసుకొని ఇది కరెక్ట్, ఇది మార్జిన్ కదా, ఇక్కడ కుట్టు దగ్గర ఇది కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొందరికి ఏం చేస్తాం తెలియక ఇట్లా పెట్టుకుంటాం కదా, ఎంత ఉంటుందో తెలియదు. సో మనం ఏం చేస్తాం, పైకి పెట్టుకొని ఇది ఉంది కదా, ఇది కుట్టు, ఇది కటింగ్. ఓకే, ఇక్కడ నుంచి కరెక్ట్ మనం ఎంతనో అంత సేమ్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఒక పావు ఇంచు దించుకుంటే రావాలి హ్యాండ్కి. కొందరికి అయితే కరెక్టే వస్తాయి, కొందరికేమో కొంచెం తక్కువ ఉంటాయి. సో మనం కొంచెం తక్కువ తీసేసుకుందాం. ఆ తర్వాత ఈ పార్ట్ ఇది ఇక్కడ ఒకటి పెట్టుకో, ఇక్కడ ఒకటి, ఈ 3 పాయింట్లు మనం నీట్గా ఇక్కడ ఇది బ్యాక్ అయిపోయిందా. ఇప్పుడు డౌన్ కటింగ్ అంటే ఫ్రంట్ పార్ట్, ఇది ఇక్కడ ఒకటి సేమ్ ఇదే పొజిషన్లో ఇక్కడ ఎండింగ్లో పట్టుకోవాలి. ఇప్పుడు మనం షేప్ తీసుకోవాలి. అంతే, ఇక్కడికి కట్ చేస్తే ఇక్కడికి కుట్టుకుంటాం. ఇక్కడ ఈ మార్జిన్ ఎంత ఉందో మార్జిన్ వేసేసుకో. ఇది ఇలా కిందికి వెళ్ళకూడదు, వెళ్ళొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా స్ట్రైట్గా వచ్చేసేయాలి, ఇట్లా స్ట్రైట్గా. కొంచెం తెలియని వాళ్ళు, ఇంట్లో నేర్చుకునే వాళ్ళకి ఇట్లా క్రాస్, ఇది ఎట్లా క్రాస్ ఉందో అట్లనే ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకోవచ్చు.